హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ని క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకుందాము. చూసారుగా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో. ఈవినింగ్ స్నాక్ టైంలో ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మీరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ప్రిఫర్ చేయవచ్చు. మీరు వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఒక 2 బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. ఈ బంగాళదుంపల్ని వాష్ చేసుకొని ఒక పీలర్ యూస్ చేసి స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే స్కిన్ పీల్ ఆఫ్ చేయకుండానే చేసుకోవచ్చు. ఇలా బంగాళదుంపల చెక్కు అంతా తీసిన తర్వాత వాటర్లో యాడ్ చేసుకొని దీన్ని వాష్ చేసుకుందాము. వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో తుడుచుకొని ఒక బంగాళదుంప తీసుకొని, బంగాళదుంపలు మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు కాబట్టి 4 వైపులా కూడా కాస్త ఎక్స్ట్రాగా ఉన్న బంగాళదుంపల్ని మనము రిమూవ్ చేసుకుందాము. రిమూవ్ చేశాక పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చిన తర్వాత వర్టికల్ గా మనము పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని 1 సెంటీమీటర్ విడ్త్ తో మనము కట్ చేసుకోవాలి పొటాటో స్టిక్స్ లాగా. ఇలా ఒక బంగాళదుంపకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ ఇచ్చిన తర్వాత ఇంకొక బంగాళదుంపని తీసుకొని స్కిన్ అనేది పీల్ ఆఫ్ చేసుకొని అన్ఈవెన్ గా ఉన్న బంగాళదుంపని ఈవెన్ గా చేసుకొని అన్ని ఒకే సైజ్ లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ లో యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు, ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకుందాము. నిమ్మరసం అవైలబుల్గా లేకపోతే మీరు నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా వాడుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మంట మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వరకు మనము ఉడికించుకుందాము. మధ్యలో ఇలా కదిలిస్తూ ఉంటే ఈవెన్ గా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాయిల్ అయిపోతాయి. మరి ఎక్కువ ఉడికించకుండా ఒక 60 to 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత హాట్ వాటర్ నుండి రిమూవ్ చేసుకొని ఇది ఎక్స్ట్రాగా ఉడకకుండా ఉండడానికి మీరు కావాలనుకుంటే కూల్ వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉడికించిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక కాటన్ క్లాత్ మీద యాడ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఆరడానికి వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇవి మంచిగా ఆరిపోయి ఉంటాయి. వీటిని ఒక ఫ్రీజర్ సేఫ్ బాక్స్ లో యాడ్ చేసుకొని కనీసం ఒక 4 to 5 అవర్స్ దాకా రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోండి. ఒక 4 గంటల తర్వాత తీసి చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఐస్ అంతా గడ్డలాగా అంటి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు చాలా హార్డ్ గా తయారైపోయి ఉంటుంది. ఈ స్టేజ్ లోనే వేడిగా ఉన్న ఆయిల్ లో మనము దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత వెంటనే మనకు బబుల్స్ అనేవి అపియర్ అవుతాయి. వెంటనే కదిలించకుండా మనము దీన్ని ఒక 1 మినిట్ వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాము. మీడియం టు హై ఫ్లేమ్ లో 1 నిమిషం తర్వాత దీన్ని తిప్పుకొని ఈవెన్ గా అన్ని వైపులా మనము మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. మనము ఆయిల్ లో ఎన్ని అయితే ఫ్రై చేయగలమో అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా పైన బుడగలు అనేవి తగ్గి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ పైకి తేలితే 60% వరకు ఫ్రై అయిపోయినట్టు. అప్పుడు ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలాగే కూల్ అవ్వడానికి వదిలేసేయండి. కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ని తీసుకొని ఫ్రై చేస్తున్నప్పుడు మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ ని మనము ఇలాగే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేడి ఆయిల్లో డ్రాప్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో మనము ఫ్రై చేసుకొని దీన్ని కూడా కూల్ అవ్వడానికి అలాగే వదిలేసేయండి. తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేడిగా ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకుందాము. అంటే డబుల్ ఫ్రై మెథడ్ అన్నమాట. దీన్ని ఆయిల్లో యాడ్ చేసిన వెంటనే పైన బుడగలు అనేవి మనకు అపియర్ అవుతాయి. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ లో కదిలించుకుంటూ మనము ఫ్రై చేసుకుందాము. ఈవెన్ గా అన్ని వైపులా ఫ్రై అయిపోయేటట్టు క్రిస్పీగా వచ్చేంత వరకు. ఇలా క్రిస్పీగా టర్న్ అయిపోయిన తర్వాత మనము ఆయిల్ నుండి రిమూవ్ చేసుకుందాము. సేమ్ మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇదే ప్రాసెస్ లో రిపీట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక స్ట్రైనర్ లో యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మసాలాని రెడీ చేసుకుందాము. దానికోసం 1/4 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా నల్ల ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన స్ప్రింకిల్ చేసుకొని మంచిగా టాస్ చేసుకుందాము. ఇలా టాస్ చేసుకోవడం ద్వారా మసాలా అంతా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ కి బాగా పడుతుంది. చూసారుగా మనం తయారు చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేస్తే మీకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి తయారవుతాయి.
ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కూల్ అయితే గినక మీరు సర్వ్ చేసేటప్పుడు కాస్త ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణ. బాయ్.